ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షణం చేస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మనం అందరికీ తెలిసిన అంశమే భక్తి. భక్తి అంటే ఏంటి? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం మనం పూజల సందర్భంలో చదువుతాం. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం? సమస్తమైన ఆపదలు పోగొట్టేవాడు, అంటే ఆపదలు అపహరించేవాడు ఆయన. సమస్త సంపదలు ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ప్రభువుకి నేను నమస్కరిస్తున్నాను. కాదు మళ్ళా నమస్కరిస్తున్నాను. భూయో భూయో భూయః భూయః నమామ్యహం. ఇది మనం రామచంద్ర ప్రభువుని గురించి ఏ పూజ ప్రారంభం చేసినా ఈ శ్లోకం చెప్పుకుంటాం. అయితే మనం భగవంతుడిని ఎప్పుడైనా చూసామా? ఆయన రూపాన్ని వ్యాసుల వారో వాల్మీకి వారో వర్ణిస్తే దానిని శిల్పులు ఒక రూపంగా చెక్కితే దానిని మన ముందు పెట్టుకొని ఒక అర్చామూర్తిగా ఆరాధన చేస్తూ ఉన్నాం. అంటే మనం ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి, ముక్కు మొహం తెలియనటువంటి ఒక మహాత్ముణ్ణి దేవుడుగా భావిస్తూ ఆయన పాదాలను ఆశ్రయించటమే భక్తి. అదేనా భక్తి అంటే? మనం ఎవరి కాళ్ళు పట్టుకోవడానికైనా ఆయన ఎవరో తెలియాలి కదా. తెలియకుండా కాళ్ళు మాత్రం ఎలా పట్టుకోగలుగుతాం? కాబట్టి కేవలం పాదాలను ఆశ్రయించటం మాత్రమే, పాదాలు పట్టుకోవటం మాత్రం కాదు భక్తి అంటే అని మనకు కొంత మాత్రం అర్థమైంది కదా. మరి భక్తి అంటే ఏంటి? ఎవరినైతే ఆరాధన చేయబోతున్నామో ఆయన ఎవరో, ఆయన గుణగణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అదే భక్తి. మరి ఆ మహాత్ముణ్ణి ఎలా మనం తెలుసుకోగలుగుతాం? ఒక తెలిసిన విషయం మీద దృష్టి పెట్టి దానికి కారణం అన్వేషించడం ద్వారా ఆ అన్వేషణ మనల్ని మనం తెలుసుకోవడంతో ప్రారంభించాలి. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి ముందు. అంటే నువ్వెవరో నీకు తెలియాలి ముందు. నేను శరీరం కాదు అనే విషయం తెలియాలి. నేను ఆత్మని అని తెలియాలి. అంటే మన శరీరంలో ఉంటూ మన శరీరం చేత తెలియబడకుండా ఈ శరీరాన్ని నడిపేటటువంటి అంతర్యామి ఎవరైతే ఉన్నారో అతడు భగవంతుడు. మన కంటిలో ఉంటాడు, ఆ కంటి చేత చూడబడకుండా ఉంటాడు. అయితే ఆ కంటి ద్వారా సమస్త విశ్వాన్ని దర్శింపజేయగలుగుతాడు. ఆ అంతర్యామే భగవంతుడు. మన దేహంలో ఉంటూ మనం స్వీకరించినటువంటి ఆహారాన్ని పచనం చేసి
రక్తము, మాంసము మొదలైనటువంటి ధాతు రూపాలుగా మార్చి దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి సరఫరా చేస్తూ కూడా ఈ దేహం చేత తెలియబడనటువంటి అంతరాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడు. ఈ బుద్ధిలో ఉంటాడు, కానీ బుద్ధి చేత తెలియబడకుండా ఉంటాడు. కానీ మన బుద్ధిని నడిపించేటటువంటి అంతర్యామి భగవంతుడు. బాగా విచారణ చేసి ఏకాగ్రమైనటువంటి చిత్తంతో మనలో అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆ భగవంతుడు ఈ దేహంలోనే మన బొటన వేలంత పరిమాణం కలిగినటువంటి వాడై, అంటే అంగుష్టమాత్ర పరిమాణంతో వ్యాపించి ఉన్నాడు. అంటే అన్ని అవయవాలలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడు పరమాత్మ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతేషు యంత్రారూఢ నిమాయయ అన్నాడు కదా. ప్రతి జీవి యొక్క హృదయంలో అంగుష్టమాత్ర దేవుడై ఆ పరమాత్మ ఉంటాడు, వ్యాపించి ఉంటాడు. ఆయనే సమస్త జగత్తుకు ప్రభు, విశ్వమునంతా అనుభవిస్తూ ఉన్నవాడు, విశ్వమంతా తానే అయి ఉన్నవాడు, విశ్వములో తాను నిండి నిబిడీకృతమైనటువంటి వాడు. అటువంటి పరమాత్మ నేను స్వీకరిస్తున్నటువంటి ఈ అన్నముతో ప్రీతి చెందుగాక అని మనకు వేదం చెబుతుంది. అంగుష్టమాత్ర పురుషోంగష్టుంచ సమాశ్రిత ఈశసర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి విశ్వభుక్. ఇది ఆ మంత్రం. మన దేహంలో ఉన్నటువంటి ఆయన్ని ఎక్కడో ఉన్నాడు అనేటువంటి ఆలోచనతోటి, అజ్ఞానంతో గుళ్ళు గోపురాల్లో వెతుకుతూ ఉంటాం మనం కదా. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే మహిమాన్వితమని, ఇంకెక్కడో ఇంకో చోటకు పోతే మహిమాన్వితమని అనుకొని పరిగెత్తూ ఉంటాం. కానీ నీలో ఉన్నటువంటి స్వామిని తెలుసుకోలేకపోతున్నాం. గురువులు ఉపదేశించినటువంటి మార్గంలో భగవంతుణ్ణి మన దేహంలోనే అన్వేషించాలి. అదే నిజమైన భక్తి అంటే. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో ఏ పూలు తెచ్చి పూజ చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఇట్లాంటి విషయాలు ఎక్కడా కృష్ణ పరమాత్మ చెప్పల. భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అంటాడు పరమాత్మ భగవద్గీతలో. అద్వేష్ట సర్వభూతానాం, ఏ జీవిని కూడా ద్వేషించకూడదని, అన్నిటితోటి మిత్రత్వం నెరపమన్నాడు. మైత్ర కరుణ ఏవచ, ఎట్లా కరుణతోటి ఉండాలి, మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఇవేవీ లేకుండా సమస్త ప్రాణులని నీలాగా ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో సమస్త ప్రాణులు కూడా అలాగే ప్రేమించాలి. అందుకే అపర శంకరుడైనటువంటి శంకర భగవత్పాదుల వారు ఈ విధంగా చెప్పారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. తన యొక్క స్వస్వరూపాన్ని తాను తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది భక్తి అంటే. భగవాన్ రమణుల వారు కూడా
నేను ఎవరిని అని విచారణ చేసి నీ యొక్క స్వస్వరూపం తెలుసుకోవాలి అని ఉపదేశించారు వారు కూడా. నేను అనేటువంటి గ్రంథం. ఇదే ఆత్మజ్ఞానం అంటే, ఇదే బ్రహ్మజ్ఞానం అన్నా కూడా. ఈ స్థితి అందరూ చేరుకోవాలని అనుకుంటారు, కానీ సులభంగా లభించేది మాత్రం కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా స్వస్వరూప అనుసంధాన స్థితి సాధించే వరకు పరంపరానుగతంగా కుటుంబంలో మనం ఆరాధించేవాళ్ళు, లేదా మనకి గురువులు, మనకి మంత్రోపదేశం చేసిన వాళ్ళు, అలాగే మన పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడ్డటువంటి దైవస్వరూపాలైనటువంటి రాముడు, కృష్ణుడు, శివుడు, గణపతి, జగన్మాత మొదలైనటువంటి దేవతామూర్తులని, దేవాలయాలలోని దేవతామూర్తులను భగవంతుడు అనేటువంటి భావనతోటి నిత్యము ఆరాధించాలి. అంటే విగ్రహారాధన లేకపోతే నీకు నిగ్రహం కలగదు. అందుకనే దేవాలయానికి వెళ్ళాలి. కేవలం దేవాలయానికి వెళ్ళటం కాదు, నువ్వంటే ఏమిటో తెలుసుకొని, నీలోనే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకొని, నీలో ఉన్నటువంటి పరమాత్మ సమస్త జీవుల్లో ఉన్నాడు, ఈ దేవాలయంలో ఉన్నాడు, ఈ క్షేత్రంలో ఉన్నాడు అనేటువంటి ఒక అద్భుతమైన భావనతోటి ఆరాధించాలి. అలాగే ఆయా దేవతలకు సంబంధించినటువంటి పురాణాలు, స్తోత్రాలు చక్కగా పారాయణ చేయాలి. ఉదాహరణకి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఈ రెండు ఎక్కువ చోట్ల పారాయణం చేస్తూ ఉంటారు. అది కూడా శ్లోకంలో ఒకళ్ళు ఒక ముక్క, రెండో వాళ్ళు మరొక ముక్క చదవకూడదు, శ్లోకం మొత్తం చదవాలి. అలాగే హనుమాన్ చాలీసా, శంకర భగవత్పాదులు 72 స్తోత్రాలు ఇచ్చారు, అన్నపూర్ణాష్టకం, ఇటువంటివన్నీ కూడా మనం చదువుకోవాలి. ఆయా దేవతలని ధ్యానిస్తూ ఆ స్తోత్రాలను పఠించాలి. అలాగే ఆయా దేవతలకు సంబంధించినటువంటి నామాలని నిత్యము జపించుకోవాలి. నామజపానికి నియమాలు ఏం లేవు. అదే ఆ దేవతల యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయాలంటే గురుముఖంగా మంత్రం తీసుకోవాలి, దాన్ని జపం చేయాలి. అలాగే ధ్యానం, ఇవన్నీ కూడా చేయటం మన కర్తవ్యం. ఇవన్నీ భక్తికి ఉండే సోపానాలే. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందటానికి ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటివి. కాబట్టి మొట్టమొదట మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకొని, సమస్తమైనటువంటి మనస్సు, దేహము, ఇంద్రియ వ్యాపారాలని విసర్జించి తనలో తాను విశ్రమిస్తూ, అందువల్ల వచ్చినటువంటి బ్రహ్మానంద అనుభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి ఒక ముదితమైనటువంటి వదనంతో కూడినటువంటి వాడు దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తి స్వామికి కూడా మనం నమస్కరించుకోవాలి. ఈ దక్షిణామూర్తి స్వామి గురించి కూడా ఒక 20 నిమిషాలు వీడియో చేసి పంపాను మన మోహనవాణి ఛానల్కి. శివస్వరూపంలో గురువుగా వచ్చినవాడు దక్షిణామూర్తి, దక్షిణం వైపుగా ఉంటాడు. సనకసనందనాదులకి బ్రహ్మజ్ఞానం ఇవ్వటం కోసం వెలిసినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం దక్షిణామూర్తి. అటువంటి జ్ఞానస్వరూపి అయినటువంటి
దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రాలు పఠించుకుంటూ, శివాలయాలలో వారి యొక్క రూపాలు ఉన్న చోట చక్కగా ఆరాధన చేసుకుంటూ మన మనస్సుని భగవంతుడి యొక్క పాదాల వద్ద చేర్చి, ఆ భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి రూపాన్ని మన మనస్సులో ముద్రించుకొని, ఆ భగవంతుడు చేసినటువంటి దివ్యమైన లీలలన్నీ కూడా స్మరించుకుంటూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా భగవంతుడికి అత్యంత ఇష్టులవుతారు. భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, నా భక్తుడు అయినటువంటి వాడికి నాశనం లేదు అన్నాడు. అయితే మూఢభక్తి పనికిరాదు. ఏ పూలు తేవాలి, ఏ నైవేద్యం పెట్టాలి, వీటితోటే కాలక్షేపం చేయటం కాదు. సమస్త జీవులలో పరమాత్మని దర్శించగలగాలి. సమస్త జీవులని ప్రేమతో చూడాలి, కరుణతో చూడాలి. అటువంటప్పుడు మాత్రమే, అంటే దయగల హృదయమే భగవన్ నిలయం అని కూడా పెద్దలు చెప్పారు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాధన చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి మనం అందరం కూడా మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భగవంతుడు తప్పకుండా మన మీద అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అని మనసా వాచా కర్మణ విశ్వసిస్తూ మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.